ఇక డీటెయిల్స్ చూస్తే వర్ధనపేట మున్సిపాలిటీలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కీలక ఘట్టాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. ఈ సందర్భంగా మున్సిపాలిటీలలో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులకు బీఫామ్లను అందజేస్తూ అభ్యర్థులకు వర్ధనపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వర్ధనపేట మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ విజయఖండా మోగిస్తుంది ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ప్రచారంలో ప్రజల నుంచి లభిస్తున్న ప్రేమ ఆదరణ చూస్తుంటే అన్ని వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే ఘన విజయం సాధిస్తారని నమ్మకం కలుగుతోందన్నారు. అనంతరం 8వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాలకుర్తి సారంగపాణి ఆధ్వర్యంలో సుమారు 50 మంది బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి ఎమ్మెల్యే నాగరాజు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఐదో వార్డు ముఖ్య స్రవంతి నరేష్ నాయక్, 6వ వార్డు మాలత్ దేవేందర్, 7వ వార్డు ముఖ్య శ్రీలత, 8వ వార్డు పాలకుర్తి సారంగపాణి, 9వ వార్డు మంచాల లత రామకృష్ణ, 10వ వార్డు గుండేటి రచిత సాంబయ్య, 11 ఈగా దామోదర్, 12 తిరువెల్లి వాణికుమార్. 12 వార్డులను కైవసం చేసుకునే దిశగా కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది. మా యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే సంక్షేమ పథకాలు మా క్యాబినెట్ నిర్ణయాలు తీసుకున్నదో, మరి మా రాహుల్ గాంధీ గారు, సోనియమ్మ గారు ఏదైతే ప్రజల పట్ల ఉన్న ప్రేమతో బడుగు బలైన వర్గాలను ఏ విధంగా సంక్షేమాలు చేర్చాలనే విధంగా ముందుకు వెళ్తున్నారు. కాబట్టి ఆ సంక్షేమాలనే మేము చూపెట్టుకొని ఓటు అడుగుతాం తప్ప డబుల్ బెడ్రూమ్ కట్టలేని వాళ్ళు, ఈరోజు ఇక్కడ ఒక ఇంద్రమ్మ ఇల్లు ఒక డబుల్ బెడ్రూమ్ కట్టిన వాళ్ళు ఈరోజు మళ్ళా వచ్చి కట్టడి మట్టిపోయలేదని కాంగ్రెస్ను ఎమ్మెల్యే మీద మాట్లాడింది. కాంగ్రెస్ ప్రభుత్వం మీద మరి కళ్ళు లేని కబోదుల్లాగా ధృతరాష్ట్రంలాగా చూడకు. ఒకసారి మీరు వస్తే కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, బడుగు బలైన వర్గాలకు సన్న బియ్యం ఇచ్చింది, 10 ఏళ్ళగా చూసిన రేషన్ కార్డు లేని వాళ్ళకు రేషన్ కార్డు ఇచ్చింది, మరి 140 ఇండ్లు ఇక్కడ శాంక్షన్ ఇచ్చినాం. అన్నీ కూడా ఇక ఉగాది లోపల అందరు కూడా అందులోకి పోయే విధంగా ఉన్నది. మరి దేనికంటే దానికి ఛాలెంజ్ అంబేద్కర్ దగ్గర రాండి, మాట్లాడదాం. నువ్వేం అభివృద్ధి చేసినావు, కాంగ్రెస్ ప్రభుత్వం ఏం అభివృద్ధి చేసిందో చూపెడతాం. ఉద్యోగాలు ఇవ్వలేదన్నది, ఉద్యోగాలు కూడా 60,000 పై చిలుకులు ఉద్యోగాలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం. విద్య పట్ల, ఉద్యోగాల పట్ల, రైతుల పట్ల పక్షపాతి అయిన మా కాంగ్రెస్ ప్రభుత్వం. రైతులకు రుణమాఫీ చేసింది, 500 రూపాయలు బోనస్ వేసింది. మరి ప్రతి ఒక్కరికి ఏదైతే సన్నబియ్యం రాని నిరుపేదలకు ఈరోజు కడుపు పేదలు తినే అన్నం తినలేని పేదలకు దొడ్డు బియ్యం ఇస్తే పందులకు కుక్కలకు వేసిన బియ్యాన్ని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం దొడ్డు బియ్యం కాడ సన్న బియ్యం పథకం తెచ్చి ప్రజలకు కడుపు నిండా అన్నం, పేద వంటని కూడా కడుపు నిండే విధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పోతుంది. కాబట్టి మరి రేషన్ కార్డు కోసం 10 ఏళ్ల నుండి ఎదురు చూసిన వాళ్ళకు రేషన్ కార్డు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఏప్రిల్ నుండి పెన్షన్లు కూడా ప్రతి మహిళకు 2500 ఏదైతే వాగ్దానం చేసిందో అవి కూడా ఏప్రిల్ నుండి కూడా మొదలు కాబోతుంది. మరి ప్రతి ఒక్కటి సంక్షేమాలను 6 గ్యారంటీలు చేసుకుంటూ పోతున్నాం. మీరందరికీ తెలుసు ప్రభుత్వం ఏ విధంగా వీరు బీఆర్ఎస్ నాయకులు దోసుకొని దాచుకున్నారో అవన్నీ కూడా బయటకు తీసి కక్కిస్తుంటే ప్రభుత్వం అంతా ఖజానా లేకుండా లూట్ మార్ చేసిన ఈ బీఆర్ఎస్ ముఠా దొంగల ముఠా దోసుకొని దాచుకున్నారు. కాబట్టి అన్నింటినీ సర్దిద్దుకుంటూ ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు గ్యారంటీలు ఇచ్చుకుంటూ వస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం మీద అసత్య ప్రచారాలు మీడియాను పెట్టుకొని చేస్తున్నారు కొన్ని సోషల్ మీడియా ద్వారా. తప్పనిసరిగా ఇక్కడ కాంగ్రెస్ పట్ల వర్ధనపేట మున్సిపాలిటీలో ప్రజలందరూ ప్రజలందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. మున్సిపాలిటీ తప్పనిసరిగా 12కు 12 కైవసం చేసుకున్న దిశగా మేము ముందుకెళ్తాం. సరే, ఎలక్షన్లు వస్తున్నాయని చెప్పి కొత్త కనబడతానని కేసీఆర్ మీద కేసులు పెడుతున్నారు. ఇది ఒక అడ్డు శాఖ అని చెప్పి అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం? చాలా